అందరికీ నమస్కారం. నా పేరు కోనశెట్టి హరి రాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జి. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోనసీమ రగులుతుంది. కోనసీమ పూర్తిగా బస్సులు తగలబడ్డాయి. మంత్రి మంత్రి ఈశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టారు. దీని గురించి ఒక నిమిషంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏమిటంటే అంటే కోనసీమ జిల్లాగా ఇప్పుడు మొన్న ఏపీ ప్రభుత్వం జిల్లాల విభజనలో కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ జిల్లాగా మార్చారు. అంబేద్కర్ జిల్లాగా మారిస్తే దాన్ని అంబేద్కర్ జిల్లాగా మార్చొద్దని చెప్పేసి ఏం చేశారంట, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి మంత్రి ఇల్లు తగలబెట్టారంట, బస్సులు తగలబెట్టారంట, ఎస్పీ గారిని కొట్టారంట, డిఎస్పీ గారిని కొట్టారంట, ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడి చేశారంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను సూటిగా. మీరు జనసేన చేసింది, టీడీపీ చేసింది, లేదా ఇంకొక పార్టీ చేసిందని అడుగుతున్నారు. నేను కొన్ని సూటిగా క్వశ్చన్లు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నిజంగానే జిల్లా పేరు అంబేద్కర్ జిల్లా పేరు మార్చినందుకు ప్రజలు గొడవ చేసేటట్టయితే, మంత్రి ఇల్లు తగలబెట్టేటట్టయితే, మన రాష్ట్రంలో రేపులు జరిగి మరి అప్పుడు ఏ మంత్రి ఇల్లు తగలబెట్టాలా? మీరు ఇష్టం వచ్చిన చెత్త మీద కూడా ట్యాక్స్లు వేసాడు, అప్పుడు ఇన్ని మంత్రి ఇల్లు తగలబెట్టి ఉండాలా? డాక్టర్లను కొట్టారు, అప్పుడు ఇన్ని ఇల్లు తగలబెట్టి ఉండాలా? పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోవాలా, అప్పుడు ఇల్లు తగలబెట్టి ఉండాలా? ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవాలా, అప్పుడు ఇల్లు తగలబెట్టి ఉండాలా? మరి ఉద్యోగస్తులు అంత తీవ్రమైన నిరసన వ్యక్తం చేసి అంత వేల మంది వైజాగ్కి వచ్చినప్పుడు కూడా ఇంత హింస జరగలేదు, ఇటువంటి తగలబెట్టడం జరగలేదు. పచ్చని కోనసీమను తగలబెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ధర్నాలు జరగడం లేదు. అసలు ఎన్నో రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి అని తిరగబెట్టాలి. అంటే దీన్ని బట్టి చేసింది టీడీపీ కాదు, జనసేన కాదు, వైసీపీ ప్రభుత్వం. మీ సునకానందం కోసం మహేష్ బాబు సినిమాలో ఎస్జే సూర్య అయితే ప్రజలు ఏడుస్తూ ఉంటేనే అతనికి ఆనందం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుల చిచ్చులు పెట్టి ఆ చిచ్చుల్లో సలిగాంచుకుంటున్నారు. దారుణం ఇది, దాష్టికం, దౌర్జన్యం ఇది. ఇలాంటి ప్రభుత్వ పాలన ప్రపంచంలో ఎక్కడే ఉండకూడదని కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమని చెప్పారు? మీరు ఇది చేసిందైతే దీన్ని బట్టి చేసిందైతే ఏ ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే హత్యలు చేయగలదు, రేపులు చేయగలదు, మర్డర్లు చేయగలదు, గొడవలు పెట్టగలదు, తగులు పెట్టగలదు, ఏమైనా చేయగలదు. ఓన్లీ ప్రభుత్వం అనుకుంటే మాత్రమే చేయగలదు. ఎందుకంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా మీరు కూడా కారణం కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన చూసుకుంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇలా చేశారని చెప్పి మనం ఒక్క నిమిషంలో కనుక్కుందాం అనుకుంటే, ఎందుకు చేశారంటే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మన సుబ్రహ్మణ్య అబ్బాయిని ఒక ఎస్సీ అబ్బాయిని ఒక ఎమ్మెల్సీ చంపి, ఇంతకన్నా దారుణం ఉంటుంది. కారులో తెచ్చి ఇంటికి క్యారీ పెట్టుకోవచ్చినట్టు, ఆ క్యారీలో చికెన్ మటన్ పెట్టుకోవచ్చినట్టు ఒక అబ్బాయిని కారులో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర శవాన్ని చేసి చంపేసి దించేశారు. ఇంతకన్నా దారుణమైన వ్యవస్థ, ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఒకటి ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఆ ఎస్సీలతో తిరుగుబాటు వచ్చిందని ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. సర్వేలు, రిపోర్ట్లు, ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం గాడని చెప్పే లోపల అతనిలో ఉన్న ఒక మృగం, ఈ ప్రశాంత్ కిషోర్లో ఉన్న మృగం బయటకు వచ్చి వికృత చేష్టలన్నీ బయటకు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు? తగలబెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని. ఏదైనా ఎలక్షన్ పరంగా గెలవాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళాలా, పాదయాత్రలు చేయాలా, సమస్య మీద పోరాడా, ప్రజలు తీర్పిచ్చి దానికి కట్టుబడాలా. ఇది కుల శిచ్చులు, మత శిచ్చులు పెట్టడం. ఎక్కడికి స్వాతంత్రం ముందు మహమ్మద్ అలీ జిన్నా కాలానికి తీసుకెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేంటండి ఇది ఎక్కడండి దారుణం? ఇది అన్యాయం అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ఒకటి ఎలక్షన్ పరంగా చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్, ప్రజల సమస్యలు తీసుకురాకూడదు, పోరాటాలు ప్రజలు తీసుకోవాలి. బస్సులు తగలబెట్టేది, ఎస్పీని కొట్టేది, డిఎస్పీని కొట్టేది, ఇల్లు తగలబెట్టేది, మంత్రులు ఇల్లు తగలబెట్టేది. అంటే ఈ పార్టీ మీరు చేసే పనులకు ఇల్లు తగలబెడతా అంటే ఈ పార్టీ రాష్ట్రంతో బూడిదైపోయింది. అలా ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే ఎలక్షన్ పరంగా రాజకీయం చూస్తాం, కానీ ప్రజల్లో శాంతి భద్రత సమస్య జోలికి రాకూడదు. బస్సులు తగలబెట్టడం అంటే ఏం చేస్తున్నారండి మీరు? అంటే మీరు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా మీ మాట వినకపోతే మీరు తగలబెట్టండి అని చెప్పి భవిష్యత్ తరాలకు మీరు ఇస్తున్నారా? ఇక్కడేమో తగలడిపోతా మీరు దావోస్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే రోమ్ నగరం తగలబెడతా అంటే పిడియలు వాయించారంటారు నీరజ్ చక్రవర్తి. అలాగుంది నేటి సిచ్యువేషన్. ఇది నేను ఒకటే చెప్తున్నానండి, దీన్ని ఎవరు కూడా, ఏ యువత కూడా, ఏ ఒక్కరు కూడా శాంతి భద్రతలకు మీరు మాత్రం విఘాతం కలిగించకూడదు. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి వేడుకుంటున్నాం. ఎందుకంటే అది కంపల్సరీ చెప్తాను. కోనసీమ జిల్లా వాళ్ళైతే కాదు, బయట నుంచి ఒక బ్యాచ్ని తెంచి ఉద్దేశపూర్వకంగా కులసిచ్చు పెట్టి జనసేనకు ఈ కాపు కులానికి ఎస్సీల వర్గాలకు కులాలకు కులసిచ్చు పెట్టి ఆ కులసిచ్చులో సల్లిగంచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తాడు. ఎందుకంటే ఎస్సీలకు ఉద్దేశం ఒకటే కట్టండి, ఎస్సీలకు మధ్య కాపులకు మధ్య
పూర్తిగా బద్ధ శత్రుత్వం, జన్మ విరోధం వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటే ఎలా అసంకించుకుంటున్నామో అలా విధంగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్, ఈ ప్రశాంత్ కిషోర్ ఈ బీహార్ రోడ్ ప్లాన్లో మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తగలెడుతుంది అని చెప్పి నేను ప్రతి ఒక్క ప్రజలకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మలుచుకొని చెప్తాను. ఎందుకంటే ఆ శత్రుత్వం పడితే ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలంతా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేస్తారు. ఇది ఓటు రాజకీయం, ఇది ఓటు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఇది జగన్ నాటకం జరుగుతుంది. జగన్నాథ రథచక్రాలు కదిలిపోతున్నాయి, పదండి 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 ముందుకు పదండి, తోచుకు పైకి పని చెప్పి ఆ రోజు శ్రీకారు చెప్తే ఈయన మాత్రం జగన్నాథ రథచక్రాలు మంటలై వస్తున్నాయి, బస్సులై వస్తున్నాయి, ఇల్లు తగలబెడుతున్నాయి, మీ మంటల్లో కాలిపోండి అని చెప్తున్నారు. ఒకటే చెప్తున్నారు, యువతను మీరు ఏం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి తెచ్చారు. ఆ రోజు ఒకడున్నాడు, ఒక కాపు కుక్క ఒకటి ఉంది, ఆ కాపు కుక్క ముసలి నక్క, వాడి పేరు ముద్రగడ పద్మనాభం. వాడు ఏం చేశాడు? కాపులు మీటింగ్ పెట్టి నేరుగా పోయి రైలు పట్టాల మీద రైలు కాల్ చేశాడు. అంటే ఈ కాల్చడం అనేది మీకు అలవాటు, ఇది పొరపాటు కాదు. ఆ రోజు కాల్ చేశారు. మళ్ళీ నా పిల్లాన్ని అదన్నారు ఇదన్నారు అనకు కాదు, వాడి ముడ్డికి కోతలు పెట్టలేకపోతే ముద్రగడ పద్మనాభం. లా అండ్ ఆర్డర్ జోలికి వస్తే టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఎవడు లా అండ్ ఆర్డర్ చేసిన, సొంత జనసేన కార్యకర్త చేసిన, టీడీపీ కార్యకర్త చేసిన, వైసీపీ కార్యకర్త తీసుకొచ్చి కీళ్ళు ఇంచి పడేసిన లా అండ్ ఆర్డర్ జోలికి వచ్చే మాత్రం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక బస్సు తగలబడిన, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఒక్క చిన్న సంఘటన జరిగినా కానీ తీసుకెళ్లి బూడిద లోపల జైలు వేసి ఎంకలెక్కలు కీళ్ళు ఇంచి పడేసి బీహార్ రాష్ట్రానికి పార్సల్ చేస్తాం. ఆ విధంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ జోలికి వచ్చి 100 ఉండాలండి. మనం 100 తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఎందుకు ఈ సమస్యలు? రాజకీయంగా 100 ఉంటాయి, పోరాడుకోవాలి అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళి మంత్రులు ఇళ్ళ తగిలిపెట్టడం, బస్సులు తగిలిపెట్టడం, ఈ ఘటన జగన్మోహన్ రెడ్డి గారు చేపించకపోతే పోలీసులకు ముందుగా తెలిసి చేశారు. ఎందుకంటే ఆ ఇల్లు తగలబడుతుంది, 144(6) ఉంది. పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? ఒక గంట ముందే మంత్రిని తగిలిచ్చారు, తప్పించారు. అంటే ముందుగానే ఇన్సిడెంట్ జరుగుతుంది, ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఇట్ ఈస్ నేరేటెడ్ ఈవెంట్, కుక్డ్ ఈవెంట్, క్రియేటెడ్ ఈవెంట్. ఎందుకంటే దే నో వెరీ వెల్. అందుకే మంత్రిని పంపించారు, ఇల్లు ఒకదాన్ని తగలబెట్టారు. 5 స్టేషన్లు రావు, ఏమి రావు. అయితే ఎంఆర్ఓల చేత, టీచర్ల చేత, మందు దగ్గర, బాలు దగ్గర కావాలి పెట్టారు. టీచర్లు వీళ్ళందరినీ ఇంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చి ఇంటి దగ్గర ఎందుకు పెట్టలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఎందుకు? ఈ రాష్ట్రాన్ని రావణకర్ష చేసి మీ ఓట్ల కోసం, మీ గెలుపు కోసం. ఎందుకంటే మీకు గెలుపు ఎంత అవసరం అంటే మీరు గెలిచకపోతే ఏమవుతుందో తెలుసా? మీ పరిస్థితి జైలుకు పోవాలి, సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో. దానికోసం చెప్పి ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను అండి కన్క్లూజన్గా, 100 సమస్యలు మనకు రాజకీయంగా ఉండొచ్చు, చూసుకుందాం. రాజకీయంగా ఉంటే జైలు పెట్టుకొని కేసులు పెట్టి, కానీ ప్రజల జోలికి ఇల్లు తగలబెట్టాలి, ఈ దారుణమైన కల్చర్, ఇది మంచిది కాదని చెప్పి నేను మాత్రం మీకు తెలియజేసుకుంటున్నానండి. అదే పనిగా ఇది మాత్రం నేను కూడా చెప్తున్నాను, ఈ అల్లర్లు, ఈ సామాజిక అల్లర్లు ఇవన్నీ మంచిది కాదని చెప్పి దయచేసి మీరు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.